సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ వర్సెస్ పోలీసులుగా మారిన కేసులో నిజమేంటి? ఈ ఘటనపై పోలీసుల వర్షన్ అల్లు అర్జున్ కు తేడా ఉండడంతో ఎవరిది నిజం అన్న సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్లోని సీసీ కెమెరా ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కెమెరాలోనే అల్లు అర్జున్ థియేటర్లోకి రావడం, వెళ్లిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. దాంట్లో సమయం కూడా రికార్డు కావడంతో పోలీసులకు బలమైన సాక్ష్యంగా మారింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ వర్సెస్ పోలీసులుగా మారిన కేసులో నిజమేంటి? ఈ ఘటనపై పోలీసుల వర్షన్ కు తేడా ఉండడంతో ఎవరిది నిజం అన్న సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్లోని సీసీ కెమెరా ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కెమెరాలోనే అల్లు అర్జున్ థియేటర్లోకి రావటం, వెళ్లిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. దాంట్లో సమయం కూడా రికార్డు కావడంతో పోలీసులకు బలమైన సాక్ష్యంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో డిసెంబర్ 4 ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. అల్లు అర్జున్ విచారణ విషయం తెలుస్తున్నటువంటి అభిమానులు, బౌన్సర్లు, వారి కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ తో వచ్చినటువంటి తోటి అనుచరులంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద గేటునంతా కూడా నిప్పుకొని లోపల కూర్చున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇదే పోలీసులు ప్రత్యక్ష సాక్ష్యం కింద ఆ సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తా ఉన్నారు. ఎన్ని రోజుల వరకు బయటకు రాకున్నటువంటి ఈ ఫుటేజ్ ఈ రోజే బయటికి ఎలా వచ్చింది, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడి నుంచి బయటికి వెళ్ళింది అనే దాంట్లో కూడా పోలీసులు దీన్ని వెరిఫై చేస్తా ఉంటారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అల్లు అర్జున్ లోపలికి వెళ్లారనే ఒక విషయం తెలుసుకున్న తర్వాత చాలా మంది పబ్లిక్ తనని చూడడానికి లోపలికి వెళ్ళడం, ఈ క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగింది, రేవతి చనిపోయి ఉంటుందనే దానిపై కూడా పోలీసులు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం సీసీటీవీ ఫుటేజ్ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పబ్లిక్ అంతా కూడా గేట్లని నెట్టుకొని లోపలికి వెళ్తూ తొక్కుకుంటూ తొక్కిసలాట ఒకరినొకరిని నెట్టుకొని సౌజన్యం చేస్తూ వాళ్ళ సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి విషయాలు మనకు ఇక్కడి పని పోలీసులు వాటి మీద పట్టుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో ఏదైతే 20 మంది పైన కేసులు నమోదు చేశారో ఆ 20 మందిలో దీంట్లో ఎవరైనా నిందితులు ఉన్నారా, వాళ్ళు ఎటువైపు నుంచి థియేటర్ లోపలికి వెళ్లారు, వీళ్ళు పబ్లిక్ ని దాడి చేసి పబ్లిక్ ని నెట్టేసి పండుకొని వెళ్తున్నటువంటి ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు.